కావలి నుంచి తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని జాతీయ రహదారిపై పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. పట్టుబడిన 640 బస్తాల రేషన్ బియ్యాన్ని విడిపించేందుకు రేషన్ మాఫియా ప్రయత్నిస్తూ నమోదు కానివ్వడం లేదని స్థానికులు అంటున్నారు. రేషన్ బియ్యం అని నిర్ధారణ అయితేనే కేసులు పెడతామని అధికారులు అంటున్నారు. జిల్లాలో నిత్యం ఇష్టానుసారంగా పేదల బియ్యం తరలిపోతున్నా నామమాత్రంగా పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏళ్ళు పెట్టి తీసుకు కారతాయి హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్బీ నగర్, సికింద్రాబాద్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో గంట పాటు ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి. పలు చోట్ల గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీస్తున్నాయి. నిలకడలేని వాతావరణం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. Ini